ఏమాత్రం పసలేని ఆరోపణలు తప్ప అభివృద్ధిపై ఫోకస్ పెట్టడం వైసీపీకి చేత కాదని మండిపడ్డారు పరిటాల శ్రీరామ్. అభివృద్ధి చేసిన వారికే రాప్తాడు నియోజకవర్గం ప్రజలు పట్టం కడతారని చెబుతున్నారు. పరిటాల రవీంద్ర ఆశయాలే రాప్తాడులో టీడీపీని గెలిపిస్తాయంటున్న పరిటాల శ్రీరామ్తో మా ప్రతినిధి రసూల్ ఫేస్ టు ఫేస్. పరిటాల ఆశయాలు పుణికిపుచ్చుకున్నటువంటి పరిటాల శ్రీరామ్ రాప్తాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. శ్రీరామ్ ఎన్నికల ప్రచారాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారు, ప్రజల యొక్క ఆదరాభిమానాలు ఏ విధంగా చూరగొంటున్నారనేది మన చెంత పరిటాల శ్రీరామ్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, పరిటాల ఆశయాలను పుణికిపుచ్చుకున్నారు. నిన్న మొన్నటి దాకా ఆ తల్లి చాటున పిల్లవాడుగా ఉన్నటువంటి శ్రీరామ్ గత ఎన్నికల్లో చక్రం తిప్పాడు. మరి ఈసారి నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ పోటీ రాప్తాడు నియోజకవర్గంలో ఎలా ఉంటుంది, మీ ప్రచార కార్యక్రమం ఎలా జరుగుతుంది, ప్రజల ఆదరాభిమానాలను ఏ విధంగా చూరగొంటున్నారు? బాగుందండి. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు ఇంతకుముందు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి నుంచి పార్టీ నుంచి వచ్చిన మనకు పథకాలు కావచ్చు, అవన్నీ బ్రహ్మాండంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్ళినాయి. దాని గురించి వాళ్ళందరూ పాజిటివ్గానే ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పాజిటివ్గానే ఉంది. సో కొత్త పాత పరిచయాలు అనేటివి ఈరోజు ఉపయోగపడుతున్నాయి. అంటే ఒకటి, మొత్తం రాప్తాడు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదనేది ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని ఏ విధంగా మీరు తిప్పికొట్టబోతున్నారు? ప్రజలను ఏ విధంగా మీరు ఓటర్లకు ఏ విషయాలని వివరించబోతున్నారు? అభివృద్ధి జరగలేదనే దానికంటే ఆయన ఏం అభివృద్ధి చేస్తాడు అనే దాన్ని చెప్తే బాగుంటుందండి. ఏం అభివృద్ధి జరగలేదన్నంత మాత్రం ఆయన చెరువులో ఆయన 30 ఎకరాలు బండ పండిస్తున్నాడు. ఈరోజు చెరువులో నీళ్ళు తీసుకోగలిగాము. ఆ రకంగా ఇంకా మొత్తం అన్ని ఊర్లోనూ సీసీ రోడ్లు కానీ ఈ రకంగా మొత్తం ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. ఆరొకరు మిగిలే ఉంటాయి, మిగిలిపోకుండా ఏముండవు. ఆ ఒకటి ఇష్యూస్ పెట్టుకుని ఇది మాట్లాడడం అపోజిషన్ క్యాండిడేట్ కాబట్టి ఇంకా ఆయన చేస్తాడు. దాని బదులు ఆయన ఏం చేస్తానో చెప్పడం ఇంకా మంచిదేమో. అభివృద్ధి జరగలేదు అనేదానికన్నా గ్రామాల్లోకి వెళ్ళి చెప్పమనండి, ఏం పాయింట్ తీసుకొని చెప్పగలుగుతాడు. పరిటాల రవీంద్ర వారసుడిగా మీ యొక్క ప్రధాన ప్రచార అస్త్రాలు ఏంటి? మీరు ఎమ్మెల్యేగా గెలుపొందితే మీ యొక్క లక్ష్యం ఏంటి? ఇప్పటికే పేరు డ్యామ్కు నీళ్లు తీసుకొచ్చేటువంటి విషయాలు అయితే ఇవన్నీ ఇప్పటికే జరిగిపోయినాయి. మీరు ప్రత్యేకంగా ఎలాంటి టార్గెట్తో ప్రజలకు వెళ్ళబోతున్నారు? ప్రత్యేకమైన టార్గెట్ అంటే ఇప్పటివరకు ఏవైతే మనకు ఇవి తీసుకొచ్చారు ప్రాజెక్ట్స్ అవన్నీ కంప్లీట్ చేసుకోవడము, ముఖ్యంగా ప్రజల్ని కుటుంబ పరంగా అభివృద్ధి చేసుకోవడము, ఈ రకమైనవన్నీ ఉంటాయి. ఈరోజు అమ్మ చేసిన పనులను దాన్ని పూర్తిగా చేసుకొని ఇంకా జనాలని దగ్గరగా ఉంటూ వాళ్ళకున్న చిన్న చిన్న సమస్యలు అంటే క్లియర్ చేసుకోవడమే ఈరోజు ముఖ్యమైన అంశంగా పోతున్నాం. అంటే ఈ 5 ఏళ్లలో మీరు సాధించినటువంటి ప్రగతిలో ప్రధానమైనటువంటి అంశాలు ఏమన్నా? ఖచ్చితంగా ఇప్పుడు చెరువుకు నీళ్లు, రోడ్లు, ఈరోజు ప్రతి పల్లెకు ఖచ్చితంగా తార్ రోడ్డు అయ్యేటట్టుగా మనం మాట్లాడాం. ఇంకా మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం ఇంటింటికి కొలాయి వచ్చేటట్టుగా ఈరోజు ప్రాజెక్ట్ ఒకటి మొదలైంది. ఇవన్నీ ఏంటంటే 5 ఏళ్ళుగా రాష్ట్ర వెనుకబడతనం కావచ్చు, ఫైనాన్షియల్ ఇబ్బందులు కావచ్చు, ఇవన్నిట్లో కూడా ఇవన్నీ ఎక్కడ తగ్గుకోకుండా మనం స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మొత్తం పైన ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా నియోజకవర్గంలో చేపట్టాము. 1-2 అంశాలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా గెలుపొందుతాను. ప్రతిపక్ష పార్టీలు కేవలం వారు విమర్శలు చేసేది కాదు, వారు ఏం చేస్తారనేది చెప్పాలి. ఇప్పటికి మేము అనేక రకాలైన అభివృద్ధి చేశాం, మరింత అభివృద్ధి దిశగా నియోజకవర్గాన్ని నడిపిస్తాననేటువంటి విధంగా ఖచ్చితంగా పరిటాల ఆశయాలను కూడా సాధిస్తాను. ఖచ్చితంగా ఏదైతే ప్రజలకు నిత్యం చేరువగా ఉండడమే లక్ష్యంగా చెప్తున్నారు రాప్తాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్. విజువల్ జర్నలిస్ట్ బాబ్జాన్తో రసూల్, 99 టీవీ, అనంతపురం. For more updates, please subscribe 99 TV Telugu.